సందర్భానికి వచ్చింది కాబట్టి ఎన్ఆర్ సారు అనేక పాటలు మనకు అందించడం జరిగింది. అట్లా నాకు చాలా ఇష్టమైనటువంటి పాట కన్నదేశ సేవ కోసము, కన్నదేశ సేవ కోసము ఈ దేశం వీడమన్నాడు, చదువుతున్నటువంటి ప్రతి సంపద ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ దేశానికే సేవ చేయాలి, ఎక్కడో విదేశాలలో సేవ చేసినటువంటి పరిస్థితిని తన పాటను అద్భుతంగా చెప్పిండు. అట్లానే ఇట్లా దేశ సేవ కోసమే దేశభక్తితోనే కాకుండా టీచర్ల కోసం కూడా చాలా గొప్ప పాట, అద్భుతమైనటువంటి పాట రాసిండు. అంటే ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి అనేక మంది ఉపాధ్యాయులు కూడా మీ బిడ్డలను కొన్ని చదువు చెప్పండి, ఇక్కడ ఇప్పుడు ప్రభుత్వ పాఠశాల అంటేనే దళిత వర్గాలకు చెందినటువంటి బిడ్డలే చదువుకుంటున్నారు, అట్లాంటి బిడ్డలను మీరు ఏదైనా చేయకండి అని చాలా గొప్ప పాట రాయడం జరిగింది సార్ గారు. అనాథల భాగ్యుల పిల్లలను, బీదా సాదా బతుకు పిల్లలను, అనాథల భాగ్యుల పిల్లలను, బీదా సాదా బతుకు పిల్లలను మీ చెంతకు వాళ్ళు వస్తే కసురుకోకుమా, మీ చెంతకు వాళ్ళు వస్తే కసురుకోకుమా, వాళ్ళను ప్రేమించకుండా ఏమి నేర్పగలవు నీవు, జ్ఞాన జ్యోతి వెలిగిస్తూ క్రాంతిగానే విసరరావా, జ్ఞాన జ్యోతి వెలిగిస్తూ క్రాంతిగానే విసరరావా. ఎంతో మంది టీచర్ల కోసం, ఉపాధ్యాయుల కోసం, పేద వర్గాల విద్యార్థుల కోసం తను ఎన్నో పాటలు, 2 పుస్తకాలు. ఇంతకుముందు కాశీం సార్ గారు ఒక పుస్తకం చూసి ఇక్కడ వాల్యూ 2 కనిపిస్తున్న తమ్ముడా, నాకు ఇంకొక పుస్తకం కూడా ఉన్నట్టున్నది, ఎక్కడున్నదో ఒకసారి చూపియవా అని అనడం జరిగింది. అంటే 2 పుస్తకాలు తను రాసిన పాటలు, ఇంకా ఎన్నో పేపర్లు ఇంట్లో మొన్న మేము దీని ఇష్టం ఒకసారి చూద్దామని చెప్పేసి తీస్తే 2 బీరువాల ఎన్ని పేపర్లు ఇట్లా మడతలు పడి ఇట్లా రాసించబడి అట్లా ఉన్నాయి పాటలన్నీ కూడా. అట్లా ఎన్నో పాటలు ఈ సమాజ హితం కోరి, సమాజ మార్పు కోరి, పేద వర్గాలకు, దళిత వర్గాల కోసం ఎక్కడ చిన్న అన్యాయం జరిగినా ఇంటికి వచ్చి పాట రాయడం. ఇంతకుముందు మన సార్ చెప్తాను, అంటే వేదిక ఎక్కడ సంఘటన ఉంటే ఆన్న కూర్చొని పాట రాయడమే. అట్లాంటి అద్భుతమైనటువంటి పాటలను అందించి మన సమాజం కోసం సేవలందించినటువంటి ఎన్ఆర్ సార్ గారికి మరొకసారి సంగారెడ్డి జిల్లా పక్షాన, మనందరి పక్షాన గట్టిగా చప్పట్లతో మనందరం కూడా అభినందనలు తెలియజేస్తూ, ఈ సీడీ ప్రొడ్యూసర్ సాహస్ గారు, ఎన్ఆర్ సార్ గారు తనయుడు సాహస్ గారి చేతుల మీదుగా విడుదల. అట్లాగే భారం అనుకోకుండా మార్పు కళామండలి సంగారెడ్డి జిల్లా పైన ప్రేమ పట్ల తమ విలువైనటువంటి సమయాన్ని ఇచ్చి ఈ కార్యక్రమాన్ని హాజరైనందుకు మరొకసారి చప్పట్ల ద్వారా డాక్టర్ సి కాసిం సార్ గారికి మరొకసారి స్వాగతం ప్రసాదం తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను.
ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తూ నిర్వహిస్తున్న తమ్ముడు సునీల్, వేదిక మీద ఉన్న పెద్దలు తమ్ముడు ముప్పారం ప్రకాష్, బీరయ్య యాదవ్ గారు, అమృత్ సార్ గారు, ఆనంద్ గారు, తమ్ముడు డప్పుల రమేష్, ప్రశాంత్ టీచర్ గారు, ప్రకాష్ గారు, రాముల్ సార్, చంద్రయ్య సార్, ఇంకా మిత్రులు డాక్టర్ ఆనంద్ గారు చెప్పాను, డాక్టర్ ఆనంద్ గారు. ఇంకా వేదిక ముందు నా మిత్రుడు, నా క్లాస్మేట్ శంకర్ ఉన్నాడు, కలెక్టరేట్ ఆఫీస్లో పనిచేస్తాడు. అదేవిధంగా నాతో పాటు హైదరాబాద్ నుంచి వచ్చిన మా తమ్ముడు రాము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో డిఈగా పనిచేస్తాడు. ఇంకా వేదిక ముందు ఉన్న మిత్రులందరికీ, ఏమలా తక్కకి మిత్రులందరికీ పేరు పేరున జైబీ. ఈ కార్యక్రమానికి రావాలని మొన్న ఎన్ఆర్ అన్న ఫోన్ చేసినప్పుడు ఎన్ఆర్ అన్న చెప్పే మాట నాకు సరిగ్గా అర్థమవుతుందో లేదో అనే సందేహంతో సునీల్ ఫోన్ తీసుకొని ఈ కార్యక్రమం గురించి చెప్పాడు. చెప్పగానే మరో మాట మాట్లాడకుండా తప్పనిసరిగా ఎన్ఆర్ అన్న కోసం సంగారెడ్డికి వస్తానని చెప్పారు. నిజానికి వాళ్ళు 29 నాడు ప్లాన్ 30 నాడు ప్లాన్ అని అనుకున్నట్లున్నారు. 30 నాడు అయితే నాకు యూనివర్సిటీలో ఇప్పటికీ 30వ తారీఖు నాడు ఒక ప్రోగ్రాం ఫిక్స్ అయి ఉండటం మూలంగా నేను ప్రిన్సిపాల్ కనుక అది ఆర్ట్స్ కాలేజీలోనే ఆ ప్రోగ్రాం నడుస్తుంది, వీసీ గారు అందరూ వస్తారు కనుక ఆ రోజు ఒకవేళ లేట్ అయితే మీ ప్రోగ్రాంకి అందుకోలేకపోతే ఇబ్బంది అవుతుందంటే కాస్త ముందుకు జరిపి 27వ తారీఖు ఈరోజు ప్లాన్ చేసినందుకు నేను వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎన్ఆర్ గారి కార్యక్రమానికి రావటం అనేది నాకెందుకు సంతోషం, ఎందుకు ఇష్టం, ఆయనకు నాకు దాదాపు 25 సంవత్సరాల 25 సంవత్సరాల స్నేహం ఉన్నది. వయసులో నాకన్నా ఒక 20 ఏళ్ళు పెద్దవాడు, 17-20 ఏళ్ళు పెద్దవాడు. కానీ సాహిత్యంలో ఆయన రచయిత, కళాకారుడు, ముఖ్యంగా ప్రగతిశీల విద్యార్థి ఉద్యమంలో పనిచేసిన వాడు. ఆ వాతావరణంలో నుంచి వచ్చినటువంటి వాడిని కనుక నాకు ఆయన అంటే ఇష్టం. ముఖ్యంగా మీకు చెప్పాలి, ఇప్పుడే యాదవ్ గారు చెప్పారు, వారు మాట్లాడుతూ హాస్టల్ జీవితం ఎట్లా ఉంటుందో చాలా వివరంగా చెప్పారు. మేము వాళ్ళ తర్వాతి తరం హాస్టల్ జీవితంలోకి వచ్చిన వాళ్ళు. 4వ తరగతి వరకు నా చదువులు వానకాలం చదువులే, ఒక రకంగా చదువుకోలేదు. నేరుగా 5వ తరగతిలో తీసుకెళ్ళి మా మండల హెడ్ క్వార్టర్లో సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో వేశారు. మా ఊర్లో సిపిఐ పార్టీ నాయకుడు వీరన్న గౌడు, కమ్యూనిస్టు పార్టీ నాయకుడు ఆయన, నేను చదువుకోవాలనే ఉద్దేశంతో తీసుకెళ్ళి సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో వేశాను. వేసిన తర్వాత మొట్టమొదలు మా ఊరిని వదిలిపెట్టి నేను ఇంకో ఊరికి వెళ్ళిన రోజు అది. అక్కడికి వెళ్ళాక అర్థమైంది, లైన్ నిలబడి ఆ హాస్టల్లో ప్లేట్లో అన్నం పెట్టిన తర్వాత ఒక 2 గంటల చింతపులుసు పోసింది అందరూ. 2 గంటల చింతపులుసు పోసాక ఆ అన్నంలో ఉన్న తెల్ల పురుగులన్నీ పైకి ఇట్లా తేలినాయి. అది చూసినాక నాకు పారిపోవాలనిపించి, నాకేమి ఇంట్లో మరీ తిండి లేని పరిస్థితి ఏమి లేదు. జొన్న రొట్టెలు, మా అమ్మ జొన్న రొట్టెలు చేసి పెట్టేది, జాలొట్లు పండేవి కనుక అన్నం కూడా ఉండేది, కనీసం రోజుకు ఒక్కసారి అన్నం ఉండేది. కొద్దిగా భూమి, ఆ రోజు మా తాతకు నైజాం వాడి ఇచ్చిన భూమిలో జాలొట్లు పండేవి. మిరప తొక్కో, పొంటి కూరనో, టమాటా తొక్కో, చింతపండు తొక్కో, ఏదో ఒకటి తొక్కు ఉండేది. హాయిగా కడుపు నిండా తినేవాళ్ళు. కానీ ఇది చూశాక ఈ పురుగుల అన్నం ఎన్నడూ నేను చూడలేదు. పారిపోవాలనుకున్నాను, కానీ మళ్ళీ అనుకున్నాను పారిపోకూడదు. నన్ను చదువుకోవాలని తీసుకొచ్చి ఇక్కడ వేశారు. 1, 2, 3, 4 నేను చదువుకోలేదు, బడికి వెళ్ళలేదు. బడికి వెళుతూ ఉంటే ఆ మాధుర్యం నాకు అర్థమైంది. పిల్లలందరూ కూర్చొని ఒకరికొకరు మాట్లాడుకుంటూ టీచర్ చదువు చెప్తూ ఉంటే ఆ చదువులోని సారమెల్లా గ్రహించాలని ఆలోచన వచ్చినప్పుడు, అయినా పర్వాలేదు
మొదటి రోజు అన్నం తినలేరు, ఆ ప్లేట్ తీసుకెళ్ళి అట్లా పక్కకు పడేసిన. మాకు సోషల్ హాస్టల్ ఉంటే హాస్టల్ పక్కనే అది లింగాల మండలి, ఎక్కువ మంది ఎరకలోళ్ళు ఉంటారు. ఒక 10,000 జనాభా ఉంటే ఒక 5,000 మంది ఎరకలోళ్ళు ఉంటారు, మరో 4,000 మంది లమ్మడోళ్ళు ఉంటారు. ఇక మిగతా కులాలన్నీ కలిపి ఒక 300-400 ఉంటారు. అది ఆ ఊరి పరిస్థితి. ఎరకలోళ్ళు పందులని సాదుకుంటారు. ఆ పందులన్నీ వచ్చి మా చుట్టూ ఇట్లా ఉండేవి. అన్నం తీసుకెళ్ళి ఇట్లా పడేయగానే పందులు వచ్చి అన్నం తినేసి. కానీ ఎన్ని రోజులు తినకుండా ఉంటాం? మళ్ళీ రెండో రోజు వచ్చింది, మళ్ళీ అదే పరిస్థితి. ఇప్పుడు వీరన్న యాదవ్ గారు చెప్పినట్లు వాటిని ఏం చేశారంటే అన్నాన్ని ఇట్లా చేయితో బిగ్గరబట్టి ఇలా వంచితే చింతపులుసు పురుగులన్నీ బయటికి వెళ్ళిపోయాయి. అప్పుడు అన్నం తిన్నా. సరిగ్గా మా హాస్టల్లోకి రాడికల్ విద్యార్థులు వస్తూ ఉండేవారు. రారస్య విద్యార్థులు, మాది నల్లమల్ల ఏరియా. రాడికల్ విద్యార్థులు వచ్చి పాటలు పాడుతూ ఉండేవాళ్ళు. ఆ పాటలు పాడుతూ ఉన్నప్పుడు నేను విన్న పాట, ఆష్టాలు పిల్లలమ్మ అపనిందలేస్తారేమి, కళ్ళుంటే చూసిపోండి కథ ఏందో తెలుసుకోండి. ఇది నేను విన్న పాట. నా జీవితం అక్కడ వినిపిస్తుంది. ఆ పుచ్చిపోయిన బియ్యం, ఆ ముక్కిపోయిన బియ్యం పందులకు పెట్టినట్లు మా కొండి పెడతారంట. పంట చేసి పోస్తారు, నీళ్ళల్ల పసుపు కలిపి నోట్లోన పోసుకుంటే నోరంత సేదవుతుంది. వాంతులు బయలుపెట్టి కడుపులో నొప్పి వస్తే కరుణించేవారు లేరు, కాపాడేవారు లేరు. నోరంత వాసన వస్తే పేస్టేసి తోమమంటారు, బొగ్గు పేస్టయి మానోరు వాచిపాయి. పశువుల కొట్టమమ్మ శుభ్రంగా ఉంటదేమో, ఆష్టాలు కొంపలన్నీ అత్యంత హీనముండు. పుక్యం కూడు తింటా మదమెక్కినారు అంట, చదువులు రావంటూ మా నోరు నొక్కుతారు. వాడెండ్ల కాపీసర్లు తొత్తులు అయ్యినారు, మా కడుపు మీద కొట్టి బొజ్జాలు పెంచుతుండ్రు. మేము మొద్దులాము, బడిలోన ఎవరు లేరు, ఆడిపోసుకుంటారేమి అందరిలో మేము ఉంటాం. ఆష్టాలు పిల్లలన్నా అపనిందలేస్తారేమి, కండ్లుంటే చూసిపోండి కథ ఏందో తెలుసుకోండి. ఈ పాట విన్నాను. ఎన్ఆర్ ఎవరో తెలియదు. ఈ పాట రాసింది ఎన్ఆర్. ఆయనకు పరిచయం అయ్యాక ఆ ఎన్ఆర్ అనే మాట విన్నప్పుడు ఆ ఎన్నాట్య మండలి వాళ్ళు వాడిన ఆ పాటల్లో ఎన్ఆర్ మాట విని తర్వాత నాకు ఆయనకి దగ్గరతనం ఏమిటి? ఆయన హాస్టల్ జీవితం, నాది హాస్టల్ జీవితం. ఆయనది అంటరానితనం, నాది అంటరానితనం. ఆయనది మాదిగ జీవితం, నాది మాదిగ జీవితం. ఈ జీవితం మా ఇద్దరిని ఒక దగ్గర ఒక రకంగా ఆయన నేను చూడకుండానే ఆయన పాట నా జీవితంలోకి వచ్చింది. తర్వాత తెలంగాణ ఉద్యమం, రాడికల్ ఉద్యమంలోకి నేనే వచ్చాను అనుకోండి. డిగ్రీకి వచ్చిన తర్వాత నేనే రాడికల్ ఉద్యమంలోకి వచ్చిన తర్వాత హాస్టల్లోకి వెళ్ళి నేనే పాట పాడడం మొదలుపెట్టాను. ఇదే పాట, నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో అని నల్గొండ జిల్లా యాదగిరి రాసిన పాట. హాస్టల్లోకి పోతే హాస్టల్ పిల్లలమ్మ అపనిందలేస్తారేమే అని ఈ పాట హాస్టల్లోకి వెళ్ళి పిల్లలకు పాడుతూ క్యాంపెయిన్ చేస్తూ వాళ్ళని ఆర్గనైజ్ చేసేది. అట్లా హైదరాబాద్కి వచ్చిన తర్వాత రాజకీయాలు తెలిసాక నిజాం కాలేజ్ గ్రౌండ్స్లో 2000 సంవత్సరం 2005 ఆ మధ్యకాలం, అప్పటికి నా డిగ్రీ అయిపోయి సెంట్రల్ యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు 1,00,000 మందితో ఒక పెద్ద మీటింగ్ జరిగింది. ఆ పెద్ద మీటింగ్లో ఒక చిన్న అమ్మాయి వేదిక మీద నుంచి ఒక పాట పాడుతుంది. నేను ప్రపంచీకరణకు వ్యతిరేకంగా వచ్చిన సాహిత్యం మీద పరిశోధన చేస్తున్న సెంట్రల్ యూనివర్సిటీలో. ఆ పరిశోధన చేస్తున్నప్పుడు ఒక చిన్న అమ్మాయి వేదిక మీద నుంచి పాట పాడుతుంది. అమెరికోడో డమరీకోడో, అమెరికోడో డమరీకోడో. యాక్చువల్గా అక్కడ పదము సంధి విడగొడితే అమెరికోడో ఓరి అమెరికోడో, కానీ ఎన్ఆర్ అట్లా రాయలేదు ఆ పాట. అమెరికోడో డమరీకోడో, డకారం కలిపేశాడు, సంధి విడగొట్టలేదు, సంధి కలిపేశాడు. అంటే రిధం అక్కడనే ఉందన్నమాట. సంధి కలపటం మూలంగా రిధం వచ్చింది దానికి. ఒక చిన్న అమ్మాయి చాలా అద్భుతంగా అమెరికోడో డమరీకోడో
నీ బుద్ధెట్ల మారేది అమెరికోడు, నీ బుద్ధెట్ల మారేది అమెరికోడు. చాలా ఆశ్చర్యపోయాను నేను. పాట విన్నాను, మొత్తం పాట అంతా విన్నాను. నాగసాకి మన బాంబులు వేశావు, అక్కడ ఆ దేశాన్ని కూల్చావు, ఇక్కడ ఈ దేశాన్ని కూల్చావు, రష్యాని కూల్చేశావు, బిన్ లాడెన్ను నీవే పోషించి రష్యా మీద యుద్ధం ప్రకటింపజేశావు, ఆయుధాలు నీవే అమ్మావు, యుద్ధం నీవే చేశావు, మళ్ళీ బిన్ లాడెన్ను నీవే పట్టుకున్నావు, వారిని ప్రపంచ శత్రువు అన్నావు, మళ్ళీ వారిని నీవే చంపావు. ఇట్లా మొత్తం ఒక ఆర్థిక రాజకీయ నేపథ్యంతో పాట సాగుతుంది. ఆ చిన్న అమ్మాయి పాట పాడుతుంది. తర్వాత తెలిసింది ఆ అమ్మాయి ఎవరో కాదు, స్పందన ఎన్ఆర్ బిడ్డే అనే విషయం. ఈ రెండు పాటలు నేను రమేష్ ఈ రెండు పాటలు కూడా వాడేస్తాడేమో, నేను మాట్లాడడానికి అవకాశం ఉండదేమో అనుకున్నాను. వదిలేశాడు ఈ రెండింటిన్నారు. సునీల్ కూడా వదిలేశాడు. అంటే ఈ రెండు పాటలు, మిగతా చాలా పాటలు, అంబేద్కర్ మీద పాడిన పాట నేను కొన్ని వందల సభల్లో విన్నాను. ఆయన పాట అనే విషయము, ఆయన పాటల పుస్తకం నాకు ఇచ్చినప్పుడు తెలిసింది. అప్పటి వరకు ఆయన పాట అని తెలియదు నాకు. కనుక ఇట్లా తెలుగు సమాజం మీద విశేషమైన ప్రభావం వేసినటువంటి అతి కొద్ది మంది కళాకారుల్లో ఎన్ఆర్ ఉన్నాడు. ఇప్పుడు రమేష్ నాకు ఇప్పటి వరకు రచయిత కవి అని తెలుసు, కళాకారుడు అనే విషయం నాకు తెలియదు. నేను ఎప్పుడు ఆయన పాట పాడితే వినలేదు, కవిత్వం చదివితే విన్నాను, మాట్లాడుతుంటే విన్నాను. కానీ అద్భుతమైన కళాకారుడు సునీల్ ఎట్లా పాడుతున్నాడు అంత అద్భుతంగా పాడుతూ ఉన్నాడు ఆయన. నిజంగా తెలుగు సమాజంలో ఒక గూడంజన్న, ఒక గద్దరన్న పోయిన తర్వాత వీరి లోటు ఎవరు తీరుస్తారు అని అంటే, వారి లోటు తీర్చడం కోసం అటువైపు నుంచి ఏపూరి సోమన్న, ఇటువైపు నుంచి తమ్ముడు రమేష్, సునీల్, ఇంతమంది ఆ లోటును తీర్చడం కోసం వస్తున్నారు. నిజంగా కంటతో పాట పాడటం అనేది కొందరే చేస్తారు. పాటకుండే లక్షణం ఏమిటంటే, మీరు ఎప్పుడైనా చూడండి, గద్దరన్న చూస్తూ పాట పాడలేదు, గూడంజన్న చూస్తూ పాట పాడు. అట్లా చూస్తూ పాట పాడితే ఏమవుతుందంటే, పాటని మనం సాధికారికంగా శ్రోతల్లోకి పంపించలేదు. చూడకుండా పాడటం అనేది ఆంగిక అభినయం. పాట అంటే శరీరాన్ని మొత్తం కదిలిస్తూ పాడే పాట. ఇప్పుడు రమేష్ మన ముందు ఒక అరగంట సేపు ఆ ఆంగిక అభినయాన్ని అద్భుతంగా ప్రదర్శించాడు ఆయన పాటల ద్వారా. సో మార్పు కళామండలి అనే ఒక నేపథ్యంలో ఇవాళ మనం ఇక్కడ కలుసుకున్నాం. మార్పు కళామండలి అయినా, ఎన్ఆర్ అయినా, ఇంకొకరైనా, రమేష్ అయినా, సునీల్ అయినా, ఎవరైనా ఎక్కడి నుంచి వస్తారు? మనం అనుకుంటాం ఇది వైయక్తికమైన ప్రతిభ, వ్యక్తిగతమైన ప్రతిభ నుంచి వీళ్ళందరూ ఎదుగుతారు అనుకుంటాం. అది వాస్తవం కాదు. వ్యక్తిగతమైన ప్రతిభ నుంచి ఎదగాలనుకుంటే చాలా మందికి ప్రతిభ ఉంటుంది, కానీ ప్రతిభ ఉన్న వాళ్ళు ఎవరికి సమాజంలో గుర్తింపు ఉండదు. చాలా మందికి మనకున్న ప్రతిభ ఒక సామాజిక సందర్భంలో, సామాజిక నేపథ్యంలో ఆ ప్రతిభ రాణిస్తుంది. ఆ ప్రతిభ రూపొందడానికి ఒక సామాజిక సందర్భం ఉంటుంది, సంఘర్షణ ఉంటుంది, పోరాటం ఉంటుంది. ఆ పోరాటంలో మనిషి రూపొందడానికి, కళాకారుడిగా, కవిగా, వక్తగా, రచయితగా రూపొందడానికి సమాజమే తోడ్పాటు అందిస్తుంది. మనకు తెలవకుండా ఎందరో మనకు సాయం చేస్తూ ఉంటారు. మనం కనిపిస్తాం, కొందరు వేదిక ముందు కనిపిస్తాం, వక్తలుగా కనిపిస్తాం, పాఠకులు కనిపిస్తాం, పాడేవాళ్ళు కనిపిస్తాం, రచయితలు కనిపిస్తాం. మనకు పేరు వస్తుంది, కానీ పేరు రాకుండా మనకు సేవ చేసే వాళ్ళు ఎందరో ఉంటారు. అంతమంది నిర్మాణం చేసిన పోరాటాలే మనుషులు రూపొందిస్తాయి. ఎన్ఆర్ ఇవాళ మన ముందున్నాడంటే ఎన్ఆర్ వెనక ఒక భావజాలం ఉంది, ఒక ఆలోచన విధానం ఉంది, ఒక సిద్ధాంతం ఉంది. ఒకవేళ ఆయన చదువుకోవడానికి హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వెళ్ళకపోతే, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సైబాబాద్ పీజీ సెంటర్లో మ్యాథమెటిక్స్ చేరకపోతే, ప్రత్యేకంగా ఎన్ఆర్ ఏమి లేడు. అక్కడ చేరాడు కనుక తన మిత్రుడు వాళ్ళ రాజకీయ పార్టీలో ఉన్నాడు, బీజేపీ పార్టీలో ఉన్నాడు, ఈటల రాజేందర్ అప్పటికి పీడిఎస్లో ఉన్నాడు. నాకన్నా ముందు రామలన్న చెప్పాడు, పీడిఎస్లో ఆనాడు సమాజ మార్పు కోసం ఒక ఆలోచన చేస్తున్నారు, విప్లవం జరగాలని ఒక ఆలోచన చేస్తున్నారు, సమాజం రావాలని ఒక ఆలోచన చేస్తున్నారు. దళితులకి, గిరిజనులకి, బీసీలకి, పేదలకి, వీళ్ళందరికీ అసమానత్వం పోవాలి, సమాజం రావాలి, అది విప్లవం ద్వారా సాధ్యమవుతుంది, అది వర్గ పోరాటం ద్వారా సాధ్యమవుతుందని ఒక ఆలోచన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చేస్తున్నప్పుడు అక్కడికి వచ్చిన ఎన్ఆర్ వారి ప్రభావంతో విప్లవ విద్యార్థి ఉద్యమంలో భాగమయ్యాడు. ఆలోచించండి, సమాజం ఎట్లా మారుతుంది. గ్రామం నుంచి వచ్చినప్పుడు అంటరానితనం, అణచివేత, అవమానం,
దళితుల్ని. ఆ వెంటబడి తరుముతున్నప్పుడు కనిపిస్తున్నాడు శత్రువు, కనిపించని శత్రువు, కనిపించే శత్రువు వెంటబడి తరుముతూ ఉంటే పరిగెత్తి 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 ఎక్కడ ఆగాలో అర్థం కాదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కడ ఆగాలో ఎన్నాళ్ళకి అర్థమైంది, ఎక్కడ నిలబడి ఎదుర్కోవాలో అర్థమైంది. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఇచ్చిన చైతన్యంతో తిరిగి టీచర్ ఉద్యోగంలోకి వచ్చాడు. టీచర్ అంటే అందరూ టీచర్లు అవుతారు. టీచర్ అంటే సమాజాన్ని అర్థం చేసుకోవాలి, సమాజ మార్పు కోసం. అంబేద్కర్ ఒక టీచర్, ఆయన ఒక ప్రొఫెసర్ అంబేద్కర్. మహాత్మా జ్యోతిరావు పూలే ఒక టీచర్, తన భార్య సావిత్రిబాయి పూలే ఒక టీచర్. మీరు చరిత్రలో ఎవరి పేర్లైనా చెప్పండి, టీచర్లు అయిన వారు. ఇప్పుడు ప్రస్తావించుకున్నాం కత్తి పద్మారావు, తెలుగు నేల మీద దళిత ఉద్యమానికి, దళిత మహాసభకి పునాది వేసి ఒక చైతన్యాన్ని ఇచ్చి అగ్రకులాలకు వ్యతిరేకంగా పోరాటం నేర్పిన కత్తి పద్మారావు ఒక లెక్చరర్. టీచర్లు సమాజాన్ని దగ్గరగా అర్థం చేసుకుంటారు. టీచర్లు సమాజాన్ని మార్చడం కోసం కావలసిన చైతన్యాన్ని పొందుతారు. ఆ చైతన్యాన్ని తిరిగి ప్రజలకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. ఆ క్రమంలో ఆయన ఒక టీచర్గా ఉద్యోగంలోకి వచ్చిన తర్వాత మామూలు టీచర్ కాదు, బడికి వెళ్ళి చదువు చెప్పి ఇంటికి వచ్చి కాస్త అన్నం తిని పడుకొని భార్య బిడ్డలతో ఉండేటటువంటి టీచర్ మాత్రమే కాదు, మిగతా సమయం, మిగిలిన సమయం ఎవరి కోసం పనిచేయాలి. ఏపీటీఎఫ్ అనే ఒక ప్రగతిశీల ఉపాధ్యాయ సంఘంలో చేరిన తర్వాత తిరిగి మళ్ళీ ప్రజల కోసం పనిచేయాలనుకున్నప్పుడు సహజంగా దళితులు పుట్టుకతో కళాకారులు, అయితే డప్పు కళాకారుడు లేకపోతే పాట కళాకారుడు. ఎందుకు వీళ్ళు కళలకు దగ్గర అవుతారు? మీరు చూడండి, తెలంగాణ ఉద్యమంలో ఇప్పుడు అన్న యాదవ్ అన్న చెప్పాడు కదా, తెలంగాణ ఉద్యమంలో పాటలు పాడి ఉద్యమాన్ని విజయవంతం చేసిన వాళ్ళు కళాకారులు. కళాకారులు 80%, 90% దళితులే. ఏ పేరైనా తీసుకోండి, గద్దరన్న, జయరాజన్న, అందశ్రీ, గూడంజన్న, గోరెట వెంకన్న, ఏపూరి సోమన్న, రస్మై బాలకిషన్, రమేష్, సునీల్, ఏ పేరు తీసుకుంటారు మీరు? ఏ జిల్లాకి వెళ్ళి ఏ పేరు తీసుకుంటారు? ఏ జిల్లాకి వెళ్ళి ఏ పేరు తీసుకున్నా 100 మంది కళాకారుల లిస్ట్ రాస్తే 90 మంది దళితులే ఉంటారు. వీళ్ళకే దళిత కళ ఎందుకు అబ్బింది? కళ ఎందుకు అబ్బిందంటే వీళ్ళని సమాజం నెట్టేసింది, ఊరికి దూరంగా నెట్టేసింది, మనుషులుగా చూడలేదు. అలాంటప్పుడు ఆవేదన నుంచి, కోపం నుంచి డప్పు చేతికి అందుకున్నారు, ప్రకృతిలో భాగమయ్యారు. ప్రకృతి ఒక కళాత్మకమైన వ్యక్తీకరణ. ఆ ప్రకృతిలో భాగమయ్యారు కనుక ప్రకృతి నుంచి పాటను అందుకున్నారు. పాడటము, ఆడటము, డప్పు కొట్టటము జీవితంలో భాగమైపోయింది. అందుకే స్వాభావికంగా ఎన్ఆర్ కళాకారుడు. ఆయన టీచర్ అయినా, ఆయన విద్యార్థుద్యమ నాయకుడైనా, ఇంకా ఏదైనా ఆయన బేసిక్గా కళాకారుడు. అందుకోసమే నాకు వచ్చిన కళారూపంలో ఈ సమాజాన్ని ప్రభావితం చేస్తే బాగుంటుంది కదా అనే ఆలోచన మొదలైంది. అప్పటికే 1972లో జనాట్య మండలి ఏర్పడింది. 1972లోనే మెజార్టిజం అనేది పెరిగిపోతున్నది. రాజ్యాంగాన్ని సవాల్ చేస్తున్నారు, అంబేద్కర్ సవాల్ చేస్తున్నారు, ప్రజాస్వామ్యాన్ని సవాల్ చేస్తున్నారు. మనిషికి ఉండే ప్రాథమిక హక్కులు కూడా కాలగర్భంలో కలిసిపోయి ఒకనొక స్థితి వస్తుంది. రాజకీయ నాయకులు విలువలు లేకుండా పోతున్నాయి. ప్రతిపక్ష నాయకుడు, అధికార పక్ష నాయకుడు ప్రజా సమస్యల్ని పక్కన పెట్టి బూతులు మాట్లాడుకునే పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ సమాజంలో ఇలాంటి పరిస్థితి చూడలేదు. మనం చాలామంది రాజకీయ నాయకులు ఉన్నారు, సిద్ధాంతపరంగా విభేదించాం. కానీ ఒక ముఖ్యమంత్రి, మంత్రి, మాజీ ముఖ్యమంత్రులు ఆ స్థానంలో ఉన్న వాళ్ళు మాట్లాడే భాషను చూస్తే మనకి ఒక రకంగా వెగటు పుట్టే పరిస్థితి ఏర్పడింది తెలంగాణ ప్రాంతం. ఈ కల్చర్ వచ్చినప్పుడు ఈ సమాజానికి ఏ విలువలు నేర్పిస్తారు? భారతదేశంలో ఏ విలువని ప్రొద్దు చేస్తారు? అందుకే మిత్రులారా, ఇప్పుడు మనం సమాంతరంగా బ్రాహ్మణీయ కల్చర్ మన మీద దాడి చేస్తున్నప్పుడు, ఫాసిజం మన మీద దాడి చేస్తున్నప్పుడు, రాజ్యాంగాన్ని ప్రశ్నార్థకం చేస్తున్నప్పుడు మనం ఏకం కాకపోతే, మనం ఒకటి కాకపోతే, ఒక సిద్ధాంత ప్రాతిపదిక మీద నిలబడకపోతే ఇక మనం అంబేద్కర్ మీద ఎన్ని మాట్లాడినా, మార్క్స్ మీద ఎన్ని మాట్లాడినా వాటికి అర్థం ఉండదు. సంగారెడ్డి పట్టణం ఈ వేదిక మీద నుంచి ఎన్నాళ్ళు రూపొందించిన ఆ కళామండలి, మార్పు కళామండలి నేపథ్యం నుంచి మనం స్పష్టంగా ఆలోచించాలి, నిర్దిష్టంగా ఆలోచించాలి. అడవులు ఎందుకు మాయమైపోతున్నాయి? అడవుల మీద దాడులు ఎందుకు జరుగుతున్నాయి? దళితుల మీద దాడులు ఎందుకు జరుగుతున్నాయి? ఉన్నాం ఒక దళిత 17 సంవత్సరాలు ఉన్న అమ్మాయిని రేప్ చేస్తే, ఆ అమ్మాయి కోర్టుకు వస్తే, గట్టిగా నిలబడితే పోలీసులు ఆ అమ్మాయి తండ్రిని
బాధితులు చేసేటటువంటి దేశంలో మనం బతుకుతున్నాం. ఆ అమ్మాయి తండ్రిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో వేసి కొట్టి చంపేశారు. అయినా కేసు విత్డ్రా చేసుకోలేదు, గట్టిగా నిలబడ్డారు. ఇప్పుడు ఆ అమ్మాయి ఆ తల్లి ఇద్దరే ఒంటరిగా పోరాటం చేస్తుంటే హైకోర్టు కింది కోర్టు వేసిన శిక్షని రద్దు చేస్తూ హైకోర్టు మొన్న తీర్పిచ్చింది. 4 రోజుల కిందట తీర్పిచ్చింది. ఆ నేరస్తుడు బయటకు వచ్చాడు. ఆ నేరస్తుడు జైల్లో ఉన్నప్పుడే అమ్మాయి తండ్రిని చంపేశాడు. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత అమ్మాయిని బతకనిస్తాడా, తల్లిని బతకనిస్తాడా? వాళ్ళిద్దరూ ఆ ఢిల్లీ రోడ్ల మీద మాకు న్యాయం కావాలని తిరుగుతున్నారు. సుప్రీంకోర్టు మెట్టెక్కారు, మాకు న్యాయం కావాలి. ఈ దేశంలో మనకు న్యాయం దొరుకుతుందా? అట్టడుగు వర్గాలకి దళితులకి న్యాయం దొరుకుతుందా? కనుక మనల్ని చంపేసిన, అత్యాచారాలు చేసిన, మాట్లాడేవాడు లేని ఒకానొక పరిస్థితి ఏర్పడినప్పుడు, ఈ సమాజం సున్నితత్వాన్ని కోల్పోయినప్పుడు, ఈ సమాజం కరుడుగా మారిపోయినప్పుడు, కటువుగా మారిపోయినప్పుడు దాన్ని మళ్ళీ సున్నితంగా మార్చవలసిన బాధ్యత కవులు, కళాకారుల మీదే ఉంటుంది. తెలంగాణ ఉద్యమ సందర్భం, నక్సలైట్ ఉద్యమ సందర్భం, అంబేద్కర్ ఉద్యమ సందర్భం, ఎప్పుడైనా సరే కళాకారులు మొదటి వరుస నిలబడి ఈ సమాజాన్ని ఏకం చేశారు. కనుక మళ్ళీ మార్పు కళామండలి నేపథ్యంలో, ఎన్ఆర్ నేపథ్యంలో మనం కవులము, కళాకారులం మన కళలకి, గణాలకి పని చెప్పాలి. ఆ పని చెప్పే క్రమంలో ప్రత్యామ్నాయ సంస్కృతి ఏమిటయ్యా ఈ దేశంలో అంటే దళితులు, బీసీలు, ఆదివాసులు, ఇది ప్రత్యామ్నాయ సంస్కృతి. ఈ ప్రత్యామ్నాయ సంస్కృతిని మనం ఎత్తిపట్టాలి. అంబేద్కర్ను, పూలేను, సావిత్రిబాయి పూలేను ఎత్తిపట్టాలి. ఇప్పుడు మనం ఇంకొక మాట మాట్లాడితే మనల్ని టార్గెట్ చేసే ప్రమాదం ఉన్నది. కనుక పూలే, అంబేద్కర్, సావిత్రిబాయి పూలే, పెరియార్ వీళ్ళు మనకి ఆదర్శం. వీళ్ళ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. వాళ్ళు ఏమంటున్నారు? దీన్ దయాళ్ వాజ్పేయి విగ్రహాన్ని ప్రధానమంత్రి గారు ఆవిష్కరణ చేశారు. ఎప్పుడో 90 ఏళ్ళు అనుకుంటా. పెరియార్ మేళా జరిగింది ఉత్తరప్రదేశ్లో. మాయావతి ముఖ్యమంత్రి, కొన్ని లక్షల మంది వచ్చారు. అక్కడ ఒక పెద్ద పార్క్, ఆ పార్క్ నిండా అందరి విగ్రహాలని ఆవిష్కరింపజేశారు ఉత్తరప్రదేశ్లో. ప్రత్యామ్నాయ ఆలోచన విధానం చేసిన అంబేద్కర్, పూలే, సావిత్రిబాయి పూలే, పెరియార్, బుద్ధుడు వీళ్ళ విగ్రహాలని రూపొందించిన చోట ఇవాళ ఎవరి విగ్రహాలు పెడుతున్నారు? దీన్ దయాళ్ విగ్రహాన్ని, మదన్ మోహన్ మాలవ్య విగ్రహాన్ని, వాజ్పేయి విగ్రహాన్ని, గోల్వాల్కర్ ఇంకా వస్తారు ఒక్కొక్కరు. గోల్వాల్కర్ విగ్రహం, గాడ్సే విగ్రహం, వీళ్ళందరి విగ్రహాలు రాబోతున్నాయి. మరి వీళ్ళందరూ ఏం బోధించారు? మనకేం చెప్పారు? ఈ దేశాన్ని ఎట్లా ఉండాలని కలగన్నా? ఈ దేశంలో వర్ణ వ్యవస్థ ఉండాలని, కుల వ్యవస్థ ఉండాలని, దళితుల పని చేయాలని, బ్రాహ్మణ పని చేయాలని, ఈ సమాజాన్ని విభజించి సూత్రీకరణ చేసి బోధించినటువంటి వాళ్ళు ప్రధాన స్రవంతులకు రాబోతున్నారు. రేపు మన నాయకులు, మన తత్వవేత్తలు వాళ్ళని వెనక్కి నెట్టి వాళ్ళ ఆలోచన లేకుండా చేసే ఒక కుట్ర జరుగుతున్నప్పుడు బుద్ధిజీవులుగా సంగారెడ్డి ప్రాంతంలో బహుజన సమాజ్ పార్టీ ఆలోచన విధానం విస్తృతంగా ప్రవహించిన ఉమ్మడి మెదక్ జిల్లాలో అంబేద్కరిజం గ్రామాన విస్తరించిన ఈ ఉమ్మడి మెదక్ జిల్లాలో మాట్లాడుకుంటున్నాం గనక ఆలోచన చెయ్యండి. ఎక్కడ పని చేస్తే అక్కడ చర్చ పెట్టండి. లేకపోతే దేశద్రోహులు అవుతారు, లేకపోతే టెర్రరిస్టులు అవుతారు. ఈ దేశం చైనాకు ఏజెంట్లు అవుతారు, పాకిస్తాన్కి ఏజెంట్లు అవుతారు. ఈ దేశంలో అసమ్మతి నిలబడాలని అంబేద్కర్ కోరుకున్నాడు. ప్రజాస్వామ్యం భారతదేశ రాజ్యాంగానికి ఆత్మ వంటిది అన్నాడు. ఈ ప్రజాస్వామ్యం నిలబడినప్పుడు, ఈ ప్రజాస్వామ్యమే కూలిపోతుంటే భారతదేశ పార్లమెంటరీ వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోతుంది అన్నాడు అంబేద్కర్. ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది కనుక ప్రజాస్వామిక వాదులారా మీరందరూ ఆలోచించండి. ఎన్నారన్న ఆరోగ్యంగా ఉండాలని, ఆయన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, మెదడు బాగా పనిచేయాలని, దానితో పాటు మిగతా శరీర అవయవాలు కూడా తన స్వాధీనంలోకి వచ్చి మరిన్ని పాటలు రాసి, మరిన్ని సభలు చేసి మనందరినీ చైతన్యపరచడానికి ఆయన ముందుకొస్తాడని ఈ సందర్భంగా కోరుకుంటూ ఇంతసేపు ఈ మాటలు విన్న మీ అందరికీ అభినందనలతో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఒక మాట హేమలతక్క గారిని ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాం. మాది
88లో పెళ్ళి అయింది. కాకపోతే నా పాట చూసే సార్ నన్ను పెళ్లి చేసుకున్నాడు. అయితే ఆ పాట ఏంటంటే, ఒక మ్యారేజ్కి వెళ్ళిన నేను, ఆ పెళ్లిలో స్టేజ్ మ్యారేజ్ జరుగుతుంది, పాట పాడమ్మా అన్నది. నాకు పాటలు అంటే బలపిచ్చి, సరే పాడతా సార్ అని పోయి పాడిన. మారాలి మన సమాజము, ఎన్నో మీటింగ్లు పెట్టి ఇట్లా కళాకారులు ఏంది ఇది అని ఏ రోజు కూడా నేను విసుకోలేదు. అందరికీ సరే సహకరిస్తా, ఆయనను ఎందుకు కాదనాలని ఇప్పటి వరకు కూడా నీకు ఆరోగ్యం బాగలేదు, ఎందుకు ఆ మీటింగ్ అన్న కూడా లేదని ఒక కారు తీసుకొని అన్ని ఊర్లు తిరిగినాం. జహీరాబాద్, సదాశివపేట అన్నీ తిరిగి అందరికీ వెహికల్ అరేంజ్ చేస్తాం, మీరు రండి, మా సారు ఇది ఇచ్చే కోరిక మీరు ఇచ్చేయాలని చెప్పేసి అందరికి చెప్పుకుంటూ వచ్చి చాలా విజయవంతం చేసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్. భోజనాలు అందరూ కూడా భోజనం చేసి వెళ్ళగలరని కోరుచున్నాను. థ్యాంక్ యూ.